రేపు వస్తుందో రాదో తెలియదు. ఈరోజు ఈ క్షణం ఆనందించు, ఆస్వాదించు. జీవితం ఒక తరం పాటే ఉంటుంది. మంచి పేరు చిరకాలం ఉంటుంది. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే. మార్పుకి సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలము. ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది. మంచివారు ఎప్పుడు మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం తెలియదు కనుక. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటి వాడే. మనల్ని మనమే అందులో చూసుకుంటాం. నీ జీవిత పుస్తకాన్ని అందరికి తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం రెండు. దీని అర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు. చాలా మంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చెయ్యలేక. విద్య, వివేకం మరియు పరిజ్ఞానం బావిలో నీళ్ళ లాంటివి. తరగని నిధులు వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు. విజయం ఎప్పుడు ఉత్తమ గురువు కాలేదు. నువ్వేమిటో, నీకు ఎవరేమిటో ఓటమి తెలుపుతుంది. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అంతేగాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. దాచి దాచి ఏం చేస్తావు, ఎలా తీసుకుపోతావు, ఎక్కడికి తీసుకుపోతావు? శవం మీద కప్పే గుడ్డకు జేబు కూడా ఉండదే. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. తోట కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం పెంచుకోవచ్చు, అదే ఒక మాటతో ఉన్న బంధాన్ని తెంచుకోవచ్చు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవ్వరికీ తెలియదు. గాయం ప్రతి ఒక్కరి గుండెల్లో మంటని రేపుతుంది. కొందరు దాన్ని కన్నీళ్ల రూపంలో చూయిస్తే, మరికొందరు చిరునవ్వు రూపంలో దాచుతారు. తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను వెతుకుతూ ఉంటాం, కానీ దానిని నీళ్లలో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళు. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతో మంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంత మంది ఉన్నారు. పనిని ప్రేమించు, గెలుపు ఓటముల ప్రసక్తి పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు, మనసు నిర్మలమవుతుంది, జీవితం సంపూర్ణమవుతుంది. విజయం ఎప్పుడు మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనదే అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోవు.
దేవుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దానిని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది. మరియు బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా ఉండే బాధ్యత కూడా ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు. కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది. అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి. తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా పెరిగావు అనేదే ముఖ్యం. ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం మరియు తెలివి ఆధారపడి ఉంటాయి. గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలం ఏమో, కానీ విలువ లేని చోట ఒక్క క్షణం కూడా నిలబడలేము. సంతృప్తి లేని వాడికి 1,00,00,000 దొరికిన దండగే. సంతృప్తి ఉన్నవాడికి 100 రూపాయలు సంపాదించిన పండగే. జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలనుకుంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలనో అదే ఇస్తుంది. నిన్ను నిజంగా ప్రేమించని వారు ఈ 3 పనులు చేస్తారు. 1. మీతో ఎప్పుడూ కోపంగా ఉండరు. 2. మీ ప్రేమను బహుమతులతో కొలుస్తారు. 3. మీతో ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు ఎప్పుడైనా నేను బలహీనుణ్ణి మరియు పేదవాణ్ణి ఏమీ సాధించలేను అనే భావన కలిగితే ఒక్క రాత్రి దోమలున్న గదిలో నిద్రించి చూడండి. అంత బలహీనమైన దోమ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టగలదో మీకు అర్థమైతే మీ బలం మీకు తెలుస్తుంది.